అనుకున్నట్టుగానే ఏషియా కప్ను టీమిండియా సొంతం చేసుకుంది. పాకిస్తాన్పై గెలవడంతో ఇది ఇంకా స్పెషల్గా మారింది. ఈ టోర్నమెంట్లో ఇరు జట్లు గొడవలు పడ్డారు. రకరకాల సెలబ్రేషన్స్ చేస్తూ కౌంటర్లు కూడా ఇచ్చుకున్నారు. 41 ఏళ్ల ఏషియా కప్ టోర్నమెంట్ హిస్టరీలో తొలిసారి ఈ సంవత్సరం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎవ్వరూ ఊహించని విషయాలు జరిగాయి. అందుకు కారణం పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్. దాంతో రెండు జట్ల మధ్య ఉండే రైవల్రీ మరింత పెరిగింది. ఏషియా కప్ ఫైనల్లో 9వసారి గెలిచింది టీమిండియా. కానీ కప్ను మాత్రం రిజెక్ట్ చేసింది. ఇందుకు కారణం ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ను ఇస్తుండడమే. పాకిస్తాన్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని టీమిండియా నఖ్వీ చేతుల మీదుగా కప్ ఎలా తీసుకుంటుందంటూ ఫ్యాన్స్ అంతా బదులిస్తున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండానే ప్లేయర్స్ అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. నఖ్వీ చాలాసేపు ఎదురు చూసినా కూడా మన వాళ్ళు మాత్రం పోడియం దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఫోన్లు చూస్తూ ఫ్యామిలీతో ఫోటోలు దిగుతూ గ్రౌండ్లోనే టైంపాస్ చేశారు. కొద్దిసేపటి తర్వాత భారత్ ట్రోఫీని నిరాకరించినట్లుగా ప్రెజెంటర్ ప్రకటించారు. నఖ్వీ ట్రోఫీని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్లేయర్స్ అంతా పోడియం దగ్గరకు వచ్చి రోహిత్ శర్మ స్టైల్లో కప్ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. Taste the Daily.